హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ముచ్చట్లు. ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికి చెప్తున్నాను ఒకటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ ముచ్చట్లు ఛానల్. ఇక వీడియోలోకి వెళ్తే, హిట్ ఫ్రాంచైజ్లో వచ్చిన హిట్ 3 నాని శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చిన హిట్ 3 మూవీ సూపర్ హిట్ టాక్తో థియేటర్లో రచ్చ లేపుతుంది భయ్య. నిన్నటికి సక్సెస్ఫుల్గా 5 days కంప్లీట్ చేసుకుని ఈరోజు 6th day థియేటర్లలో మోగుతుంది. అయితే 4 days కలెక్షన్స్ 101 crores అంటూ అఫీషియల్గా అనౌన్స్ చేశారు వాల్ పోస్టర్ సినిమా నుంచి. అయితే నాని నటించిన ఈ మూవీ 4 రోజులలోనే 100 కోట్లు సాధించిందంటే సూపర్ భయ. అంటే సినిమా అర్థం చేసుకోండి, 4 రోజుల్లోనే కేవలం 100 కోట్ల పైగా సాధించిందంటే అర్థం చేసుకోవచ్చు సినిమాలో ఉన్న కంటెంట్ ఎలా ఉందో. తీసే విధానం కానీ నాని యాక్టింగ్ కానీ సూపర్ ఉంది భయ్య. అందుకని 4 రోజుల్లోనే కేవలం 4 రోజుల్లోనే 100 కోట్లు సాధించింది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఈ సినిమాని 4 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసిందంటే, అంత కలెక్ట్ చేసిందంటే ఈ మూవీలో ఏం పాయింట్స్ ఉన్నాయి అంటే మెయిన్గా సినిమాని అలరించిన పాయింట్స్ ఏంటి, ఆ పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ సినిమా 4 daysలోనే 100 కోట్లు కలెక్ట్ చేసిందంటే 3 మెయిన్ పాయింట్స్. అందులో మెయిన్ ఫస్ట్ పాయింట్ హీరో నాని నటించిన ఈ మూవీ 100 కోట్లు 4 రోజులు 100 కోట్లు 4 రోజుల్లోనే వచ్చిందంటే మెయిన్ కారణం నానియే. ఎలా అంటే నాని ఇంత ముందుకు తీసిన మూవీస్ అన్నీ లైన్గా కంటిన్యూస్గా ఇట్లు కొడుతూనే ఉన్నాడు. కానీ దసరా మూవీ నుంచి లైన్గా 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. దసరా మనకి ఈ మూవీ కంటే ముందు తీసిన మూవీస్ మాత్రం సరిపోయిన శనివారం కానీ, అంతకంటే ముందు వచ్చిన హాయ్ నాన్న కానీ, అంతకంటే ముందు వచ్చిన దసరా మూవీ కానీ, దసరా గురించి చెప్పుకోవాలండి. దసరా అంటే కంప్లీట్గా మాస్ అంటే అసలు ఒక లెవెల్లో మాస్ ఉంటుంది. మన తెలంగాణలో గోదావరి కని మైండ్స్లలో తీసిన మూవీ, ఊరు లవ్ స్టోరీ తీసిన మూవీ విధానంగా తీసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేలా బాగా తీశాడు. చాలా మాస్ లెవెల్లో నానితో ఫస్ట్ టైం ఆ మాస్ లెవెల్లో తీశాడంటే దసరా మూవీ. అలాంటి దసరా మూవీ ఫస్ట్ నాని కెరీర్లో 100 కోట్లు కలెక్ట్ చేసుకున్న మూవీ. ఆ సినిమా ఫస్ట్ డే 38 crores కలెక్ట్ చేసింది, ఈ విషయం అందరికీ తెలిసిందే. తర్వాత వచ్చిన హాయ్ నాన్న ఒక సింపుల్, ఒక నాన్న తండ్రి కూతురు అనే ఒక ఎమోషనల్ డ్రామాతో నడిచిన మూవీ హాయ్ నాన్న. ఈ మూవీ కూడా సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చిన మూవీ సరిపోదా శనివారం టైటిల్కి జస్టిఫికేషన్ చేసేలా శనివారం అనే కాన్సెప్ట్తో వెళ్ళిన మూవీ అది. శనివారం మాత్రమే కొడతాడు, మిగతా రోజుల్లో కొట్టాడు అనే కాన్సెప్ట్తో వెళ్ళిన మూవీ. ఆ రోజు కూడా ఆ సినిమాలో కూడా నాని యాక్ట్ చేసిన తీరు కానీ అండ్ ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది నానిది ఆ సినిమా కూడా 100 కోట్లు కలెక్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. సరిపోదా శనివారం తర్వాత నెక్స్ట్ వచ్చిన మూవీ, హిట్ ఫ్రాంచైజ్లో వచ్చిన మూవీ హిట్ 3లో మన ట్రైలర్లో చూపించినట్టు ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా నడిచింది హిట్ ఫ్రాంచైజ్లో వచ్చిన మూవీలో. కానీ హిట్ 3లో నాని నటించిన యాక్టింగ్ కానీ ఆయన సూపర్. అసలు ఒక వర్డ్లో చెప్పాలంటే నాని యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఒక ఇన్వెస్టిగేషన్ త్రూలో వెళ్తూ అండ్ సెకండ్ హాఫ్లో ఒక సర్వైవల్ డ్రామాగా తీసిన మన డైరెక్టర్ శైలేష్ కొలను గారి గురించి కూడా చెప్పాలి. ఈ సినిమాలో సూపర్గా తీసుకున్న కథ కానీ, కథను పక్కన పెడితే సినిమా మాత్రం బాగుంటుంది, చాలా బాగా తీశాడు. నాని సెకండ్ హాఫ్లో వచ్చిన లాస్ట్ క్లైమాక్స్లో వచ్చిన ఒక 30 minutes మాత్రం ఒక విశ్వరూపం చూపించడని చెప్పుకోవచ్చు భయ్య. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది నాని యాక్టింగ్. అందుకని ఒక మెయిన్ పిల్లర్ సినిమాకి నాని అని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ మన డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజ్లో వచ్చిన థర్డ్ మూవీ ఇది హిట్ 3 మూవీ. ఇంత భారీగా హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్గా ఒకటి హిట్ ఫ్రాంచైజ్ తీసింది మన డైరెక్టర్ శైలేష్ కొలను గారే. అండ్ ఇంకోటి శైలేష్ కొలను ఇంతకంటే ముందు తీసిన సినిమా వచ్చేసి సైంధవ్, వెంకటేష్ గారితో తీసిన మూవీ. ఆ మూవీ ఫ్లాప్ అయినందుకు మన శైలేష్ కొలను ఒక గట్టి కాన్ఫిడెన్స్తో తీసిన మూవీ అనుకోవచ్చు హిట్ 3 మూవీ. అందుకనే కాబోలు హిట్ 3 మూవీ ఇంత బాగా తీశాడు మన డైరెక్టర్ గారు శైలేష్ కొలను. సూపర్గా తీశాడు. ఒక కాన్సెప్ట్ అంటే ఒక డ్రగ్స్ అండర్ కరెంట్గా ఒక డ్రగ్స్ గురించి చెప్పడం, అలాగే ఇలాంటి మూవీస్ తీయడం ఒక విధంగా చెప్పాలంటే డైరెక్టర్ శైలేష్ కొలను గారితే అవుతుంది అనుకుంటా ఐ థింక్. సో ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ డైరెక్టర్గా శైలేష్ గారిని చెప్పొచ్చు. చాలా బాగా తీశాడు నాని గారితో. ఆయన ప్రొడక్షన్ హౌస్లోనే తీశాడు వాల్ పోస్టర్ సినిమాలో.
చాలా బాగా తీశాడు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు డైరెక్టర్ సజెషన్. అండ్ ఇంకోటి ఇలాంటి మూవీస్కి థర్డ్ పాయింట్ వచ్చేసి ఇలాంటి మూవీస్కి మెయిన్గా ఒక మ్యూజిక్, అంటే ఎంత యాక్టింగ్ చేసినా ఎంత డైరెక్షన్ బాగా చేసినా ఒక మ్యూజిక్, ఒక బీజిఎం కానీ లేకపోతే ఇలాంటి యాక్షన్ మూవీస్కి ఆ సినిమాని అనేది ఒక లెవెల్లోకి తీసుకెళ్ళాడు. సో ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన మన మిక్కీ జే మేయర్. మన మిక్కీ జే మేయర్ గురించి తెలిసే ఉంటుంది. మిక్కీ జే మేయర్ ఇంతకుముందు తీసిన సినిమాస్ అన్ని ఒక లవ్ స్టోరీ మూవీస్కి, ఒక ఫీల్ గుడ్ మూవీస్కి ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకి హిట్ 3కి అసలు హిట్ 3కి మిక్కీ జే మేయర్ ఎలా తీసుకున్నారో నాకు తెలియదు. బట్ ఆయన తీసుకున్న బీజిఎం ఆయన ఇవ్వడం కానీ సూపర్గా ఇచ్చాడు. సో నాని చాయిస్ అనుకోండి, డైరెక్టర్ శైలేష్ పురన్ చాయిస్ అనుకోండి. బట్ హిట్ 3కి మ్యూజిక్ పరంగా, బీజిఎం పరంగా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు మన మిక్కీ జే మేయర్ గారు. సో ఇలాంటి మ్యూజిక్ చేయడం అంటే చాలా ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇలా మ్యూజిక్ తీయడం, ఇలా మ్యూజిక్ ఇవ్వడం కానీ, ఇలా ఒక మంచి పాటలు కూడా కొన్ని ప్రేమ విలువ అనే ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ చాలా బాగా ఉంటుంది. సో ఇలాంటి మ్యూజిక్ ఇవ్వడం మిక్కీ జే మేయర్ గారు సూపర్. సినిమాకి ఇలా మెయిన్ హైలైట్గా నిలిచింది ఒక బీజిఎం అని చెప్పుకోవాలి. అండ్ ఉన్నంతవరకు మన హీరోయిన్ విషయం శ్రీనిధి శెట్టి కానీ అండ్ రావు రమేష్ కానీ ఇలాంటి వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేస్తారు. సినిమాకు ఒక ప్లస్ పాయింట్ లాగా నిలిచారు. అండ్ ఇది కంప్లీట్గా ఇవాళకి 6th డే రన్ అవుతుంది. నిన్న మండే రోజు ఇంకా కలెక్షన్స్ రాలేదు. నిన్నటి కంప్లీట్గా 5 days అయింది. నాకు తెలిసి కొన్ని రిపోర్ట్లు చూస్తుంటే 5 days మీన్స్ 5th డే రోజు ఒక 4 crores 5 crores వచ్చిందని తెలుస్తుంది. కొద్దిగా డౌన్ అయింది యాక్చువల్గా నేను చెప్పాలంటే. ఎందుకంటే అందరూ వర్క్ నడుస్తూ ఉంటుంది కదా, మండే నుంచి రెగ్యులర్గా వర్క్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఏమన్నా మళ్ళీ ఈవినింగే సినిమా చూస్తారు కాబట్టి కొద్దిగా కలెక్షన్ మాత్రం తగ్గిన విషయమే, అందరూ ఒప్పుకోవాల్సిందే. బట్ ఈ సినిమా ఇలాంటి టాక్తో ముందుకు వెళ్తూ ఉంటే మే 9th రోజు ఇంకా కొన్ని సినిమాస్ రిలీజ్ ఉన్నాయి. బట్ అన్ని రిలీజ్ మూవీసే. మన చిరంజీవి నటించిన జయదేవ్ అతిలోక సుందర్ కానీ, యమునంగా కానీ, వర్షం కానీ, ప్రభాస్ కానీ. అండ్ మే 9th రోజు మెయిన్ మూవీస్ ఉన్నాయి. సింగిల్ అంటూ శ్రీ విష్ణు నటించిన సింగిల్. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇంకా వేరే మూవీ అంటే మన సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం అనే మూవీ. ఇలాంటి మూవీసే, అవి చిన్న మూవీస్ అని కాదు, బట్ ఇలాంటి మూవీసే ఉన్నాయి, పెద్ద మూవీస్ ఏమి లేవు. సో ఈ మూవీస్ ఉన్నాయి కాబట్టి ఈ మూవీస్ తోటి మన నాని హిట్ 3కి పెద్ద ఫరక్ ఏం పడదని నేను అనుకుంటున్నాను. సో ఇంకా హిట్ 3 మూవీ చాలా బాగానే నడుస్తుంది ఈ వీకెండ్ కానీ. ఇంకా పెద్ద మూవీస్ కూడా ఈ రీసెంట్ టైమ్స్లో ఏం లేవు. యాక్చువల్లీ హరిహర వీరమల్లు మే 9th రోజు అనుకున్నారు. బట్ పవన్ కళ్యాణ్ పొలిటికల్స్లో బిజీగా ఉండడం వల్ల సినిమా పోస్ట్పోన్ అవుతున్నట్టు తెలుస్తుంది. అంటే అఫీషియల్గా డేట్ ఏం రాలేదు, బట్ పోస్ట్పోన్ అయింది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటి వరకు ఇంకా హిట్ 3 నాని విశ్వరూపంతో మన హిట్ 3 మూవీలో కొనసాగుతూనే ఉంటుంది. బట్ చూడాలి ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో. సో ఇదే ఊపులో వెళ్తూ ఉంటే దగ్గర ఒక 200 crores కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ మేబీ షేర్ కూడా ఒక 100 crores దాటచ్చు. అండ్ నాని కెరీర్లో ఒక 200 crores దాటే అవకాశం ఈ సినిమాకు ఉందని నేను అనుకుంటున్నాను. మేబీ వస్తే నాని కెరీర్లో మంచి మూవీగా నిలిచిపోతుంది. అలాగే 200 crores మూవీగా నిలిచిపోతుంది. అండ్ అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పలేమో, బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ మే డే రోజున, మే 1st రోజున రిలీజ్ అయిన రెట్రో అండ్ రైట్ టు మూవీస్ అండ్ హిట్ 3 మూవీస్, ఈ 3 మూవీస్లో హిట్ 3కి చాలా మంచి ట్రాక్ రావడం వల్ల హిట్ 3 మూవీని ఎక్కువ మంది చూస్తున్నారు. ఇది ఒక మెయిన్ రీజన్ ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. అలాగే సూర్య నటించిన రెట్రో మూవీ కూడా బాగానే ఉంది అని అన్నారు. నేను చూడలేదు యాక్చువల్గా. హిట్ 3 మూవీ మాత్రం చూసాను, ఫస్ట్ రోజే బాగుంది. అలాగే రైట్ 2 కూడా బాగానే ఉంది అంటున్నారు, కొద్దిగా బట్ స్లోగా ఉంది. సో ఈ 2 మూవీస్ కూడా కొద్దిగా డల్ అవ్వడం వల్ల హిట్ 3కి కొద్దిగా ప్లస్ అయిందని నేను చెప్పుకోవచ్చు. సో ఇలా హిట్ 3 మూవీ 4 daysలోనే 100 crores మంచి రన్తో థియేటర్లో రచ చేస్తుంది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి ఇలాంటి మూవీస్ని. ఇంకా ఇలాంటి మూవీస్ రావాలి. అండ్ ఇంకోటి నాని యాక్టింగ్తో మాత్రం సూపర్. సినిమా మామూలు లేదు, రచ్చ. సో నేను అనుకుంటున్నాను ఈ సినిమా 200 crores చేరే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ సినిమాని థియేటర్లోకి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫిల్మీ ముచ్చట్లు ఛానల్. థ్యాంక్ యూ.